మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాచిపెంట శాంతకుమారి గత నెల విశాఖపట్నంలో టూరిజం డెవలప్మెంట్ విషయంలో మాట్లాడినప్పుడు గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 1/70 చట్టాన్ని సవరిస్తే పూర్తిగా డెవలప్మెంట్ చేయవచ్చని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గౌరవ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు చెప్పడం చాలా బాధాకరమైన విషయం. తక్షణమే 1/70 చట్టాన్ని చెప్పినందుకు వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేయడం జరుగుతుంది. 1/70 చట్టం ఉన్నప్పటికీ కూడా గిరిజన ఏజెన్సీ ప్రాంతం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందక గిరిజనులందరూ కూడా సతమతమవుతున్నారు. గత ప్రభుత్వం GOMS నంబర్ 3ని రద్దు చేసి గిరిజన ప్రాంత ప్రజలకు అన్యాయం చేసింది. ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం చెప్పినట్టు వింటూ ఈవేళ మన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి 1/70 చట్టాన్ని కూడా సవరించాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఇప్పటికే టూరిజం ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో అనేక రకాలైనటువంటి డెవలప్ నేచర్ అనేది పెరిగింది. టూరిజం భవనాలు అన్నీ కూడా ఏర్పాటు చేశారు. కానీ దానికి ఉద్యోగ భద్రతలు సరిగ్గా లేక ప్రభుత్వం దానిపైన పూర్తి చొరవ తీసుకోలేక డెవలప్మెంట్ అనేది ఆగుతుంది. టూరిజంలో వచ్చినట్టు ఫండ్స్ మన ఏజెన్సీ ప్రాంతంలో డెవలప్ చేయాలి, కానీ ఆ ఫండ్ ఏమవుతుందో ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. మరి 1/70 చట్టాన్ని ఎందుకు సవరిస్తారు? రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి విలువలను ఎందుకు తుంగలో తొక్కుతున్నారు? ఇప్పటికే 1/70 చట్టం ఉండగానే మరి 5th షెడ్యూల్ ఏరియా అయినటువంటి ఏజెన్సీ ప్రాంతంలో రాజ్యాంగంలో రాయబడినటువంటి నియమ నిబంధనలను కట్టుబడి ఉన్నటువంటి చట్టాన్ని ఈవేళ నిర్వీర్యం చేయడానికి చూస్తున్నారు. బడాబాబులకు చేతులు కలపడమా లేదా ఆదివాసులకు అన్యాయం చేయడమా? ఆదివాసుల చట్టాన్ని నిర్వీర్యం చేస్తే ఆదివాసులు ఏమైపోవాలి? చెట్టుని పుట్టని నమ్ముకున్నారు. ఏజెన్సీ ప్రాంతాన్ని అలమటిస్తున్నారు. ఏజెన్సీ అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదలను అలవాటు పడినటువంటి గిరిజనులకు ద్రోహం చేస్తారు. ఇది ఎక్కడ న్యాయం? గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను ఇప్పటికే దోచుకుపోయారు. మరి ఉన్నదాన్ని కూడా తుడిచిపెట్టేస్తామంటే ఎలా? గిరిజనుల సమస్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అంతు చిక్కట్లేదా?